నాకు పెద్దమ్మ కొడుకమ్మ. నాకు పెద్దమ్మ కొడుకు. ఇలాగ మేము చర్చికి వెళ్ళాము. అక్కడ ఉంటే యాక్సిడెంట్ అయ్యిందని చెప్తే మా తమ్ముడు ఫోన్ చేస్తే నేను వచ్చాను. అప్పటికప్పుడే అతను అంటే చనిపోయాడు. అప్పుడప్పుడే అందులోకి ఎక్కిచ్చేసారు అంబులెన్స్లోకి. మాకు బాడీని కూడా చూపించలేదు. పిఎస్ దగ్గర తీసుకొస్తామని ఆయన చేయండి అన్నారు. మాకు అసలు బాడీని గాంధీకి పంపించేశారంట. అది జరిగింది. పోలీసులు చెప్తున్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్ వల్ల కాదు, వెనకాల వచ్చిన బస్సు వల్లే ఇదంతా జరిగిందని పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏం తెలియదు సార్ మాకు అది. అతను అయితే మాత్రం కాలర్ పట్టి గుంజడం వల్లే ఒక పెద్ద అబ్బాయే. ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే కాలర్ పట్టి గుంజేశాడు. గుంజేయడం వల్ల బస్ కింద పడిపోయాడు. అతనికి హెల్మెట్ ఉందంట. హెల్మెట్ లేదు, పోని హెల్మెట్ లేని పక్కకు లాగాడంటే అదో అందం. కానీ కాలర్ పట్టి గుంజేసి గంటేయడం ఏంటంటే తప్పు కదా అది. అతను కూడా నేను ఎందుకు గుంజావురా అనేసి నేను మీదకి వెళ్తుంటే అతను ఏమంటున్నాడు, అతను మాట్లాడడానికి ట్రై చేస్తుంటేనే మందు స్మెల్ వస్తుంది అతని దగ్గర నుంచి. అంటే నువ్వు 11 గంటలకే మంతా డ్యూటీ ఎక్కేస్తే మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇంకేమన్నా పట్టుకుంటావు నువ్వు? అలా చేశారు. నాకు పిల్లడికి మాత్రం న్యాయం కావాలి. 2 చిన్న పిల్లలు ఉన్నారా, పిల్లలకి న్యాయం చేయండి అంతే. పోలీస్ ఆఫీసర్లతో ఎంతసేపు మాట్లాడారు కదా, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు, మీకు ఏ విధంగా న్యాయం చేయాలని అంటున్నారు? మేము పోలీసు వాళ్ళకి ఏం సపోర్ట్ చేయమంటున్నారు. వాళ్ళు న్యాయమే చేస్తామంటున్నారు. ఎంతవరకు వస్తుందో న్యాయం చూడాలి అంతే. బ్రదర్, నేను సామాజిక కార్యకర్త. నా పేరు తెలంగాణ శ్యామ్. నేను తెలంగాణ ఉద్యమకారుని. ఓకేనా బ్రదర్? నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నాకు సంబంధించినటువంటి మా మిత్రుడు వాళ్ళ ఫ్రెండే నాకు ఫోన్ చేసి, అన్న ఇలా మాకు అన్యాయం జరిగిందన్న, స్పాట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ మా ఫ్రెండ్ బండి నుంచి వెళ్తుంటే గుద్ది గుంజగానే కింద పడి చనిపోయాడని నేను వెళ్ళా స్పాట్లోకి. ఒక్కళ్ళు ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని కూడా కొట్టారు. పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం అంత ఎందుకు వచ్చిందంటే మీరేమన్నా అంటే పోలీసులు మీరేమైనా దాడి చేశారా వాళ్ళ మీద? ఏమైనా అలా దాడి చేస్తే 100% పోలీసు వాళ్ళని ఒక పరుష పదజాలం అన్నా లీగల్గా మా మీద యాక్షన్ తీసుకోండి. అక్కడ ఉన్నాయి కదా. అరే ఎందుకు కొట్టి చంపారు సార్ మీరు? ఎందుకు ఆ అబ్బాయిని గుంజారు? ఆయనకు లైసెన్స్ లేదా, ఇన్సూరెన్స్ లేదా, పొల్యూషన్ లేదా? మీకు అక్కడ స్పాట్లో మీ నుంచి తప్పించుకోవడానికి పోతే ఇంకో దగ్గర పట్టుకోండి. ఇప్పుడు ఒక దగ్గర మిస్ అయితే ఇంకో దగ్గర పట్టుకోవచ్చు కదా బ్రదర్. నేను అక్కడికి వెళ్ళా. ఈ మిత్రుడు ఫోన్ చేయగానే, ఈ బ్రదర్ ఫోన్ చేయగానే అక్కడికి వెళ్ళా. లేడు అన్న, మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు అంటున్నాడు. కారు నుంచి ఇక్కడ ఎవరు రానివ్వట్లే. ఎవరు కొడతారు బ్రదర్? పోలీసు వాళ్ళని ఎందుకు కొడతారు? అడగడం తప్ప పోలీసు వాళ్ళ మనుషులను చంపొచ్చా? అని చెప్పి అంటున్నారు కదా. అంటే మీ దగ్గర ఏమన్నా బ్రదర్ ఇప్పుడు వాళ్ళ దగ్గర టెస్టులు చేసే మిషన్లు మా సామాన్యుల దగ్గర ఉంటాయా బ్రదర్? ఓ మనిషి మీరు టెస్ట్ చేయమని ఏమన్నా అడిగారా? మరి చెప్తాం. అక్కడ ఉన్నటువంటి ఒక మనిషి తాగి ఉన్నాడంటే ఏంటి బ్రదర్ అర్థం? ఇలా సోడుగుతున్నాడనో వాళ్ళ ఫేస్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టే కదా మనిషి తాగి ఉన్నాడని చెప్తాడు. మేము పోలీస్ అధికారులు నోట్లో పుల్ల పెట్టి సాయంత్రం కాగానే చెక్ చేసే దాంట్లో మా దగ్గర ఉండదు కదా బ్రదర్. మా అనుమానం మాత్రమే. తాగి లేకపోతే తీసుకోండి రా, తీసుకొచ్చి మెడికల్ టెస్ట్కి పంపి విచారణ చేస్తామంటున్నారు. ఎప్పుడు చేస్తారు? కంప్లైంట్ అయితే రాసియండి, విచారణ చేస్తామంటున్నారు. ఎంతసేపు ఏసీపీ గారు ఆయనకు ఫేవర్లోనే మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానిస్టేబుల్కు 2 చంటి పిల్లలు అండి పాపం. ఎలా బతకాలి ఆయన? ఏం చేస్తాడు మీకు? అతను ఏమవుతాడు? మీ ఫ్రెండా లేకపోతే ఎట్లా? కజిన్. యాక్చువల్లీ అది సంఘటన జరిగిన స్థలానికి నేను కూడా వెళ్ళగా ఇట్లా ఆల్రెడీ బండ్లు ఇట్లా చెక్ చేస్తున్నారంట. చెక్ చేస్తూ పాటు ఇతను వచ్చిండు, ఆ కాలర్ బట్టి గుంజిండు అంట. కాలర్ గుంజడంతో ఎంట బస్సు ఉన్నది, ఆ తలకాయ మొత్తం టైర్ల కింద పడిపోయింది. అందరం వెళ్ళేసరికి మొత్తం పోలీసు వాళ్ళంతా లాఠీ చార్జ్ ఇదంతా పెద్ద గడబడ అయ్యేటట్లున్నదని లొల్లి అందరినీ దొబ్బేస్తున్నారు. దొబ్బేయంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ బ్యాచ్లు అంతా తెంపేసుకొని ఇట్లా పడేస్తున్నారు. ఆ పిల్లలు ఏరుకొని అక్కకి ఇచ్చారు. ఎందుకు అనగా వీళ్ళ పోలీస్ అధికారులు అందరూ వచ్చి ఆ కానిస్టేబుల్ని పరామర్శిస్తుండ్రు, కానీ అక్కడ ఏం జరుగుతుందో అనేది ఎవరికి అర్థమవుతలేదు. ఇక అప్పటిదప్పుడే కానిస్టేబుల్ పరామర్శిస్తున్నారంటే మీరు ఏమైనా కొట్టిరా? కానిస్టేబుల్ ఏమైనా చేసుకున్నారా? అతను ఆల్రెడీ తాగిండు, ఇట్లా సొలుగుతూనే ఉన్నాడు, ఇట్లా చేస్తూనే ఉన్నాడు. అతను లోపలికి తీసుకున్న మొత్తం బందోబస్తు చాలా అయిపోయేసరికి ఏందన్నా డెడ్ బాడీని ఎక్కించిండ్రు, అంబులెన్స్లో ఎక్కడో పంపించేసిండ్రు. అది ఇప్పటి వరకు ఈ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పట్లేదు అసలు. ఇప్పుడు మేము పోలీస్ అధికారి దగ్గరికి వెళ్దామంటే కూడా ఇద్దరే రండి అంటారు. అరే ఇద్దరే రండి అంటారు ఏం సార్? నాకు అర్థం, నేనే అన్నా ఇద్దరు రండి అంటే ఏం సార్? అక్కడ శవం పడి ఉన్నది, ప్రాణాలు పోయినాయి. ఇద్దరిని రమ్మంటారా? ఇద్దరికి చెప్తారా? అరే అంత సెటిల్మెంట్ ఏమున్నది? నాకు అర్థం కాదు. అందరి ముంగల చెప్పండి ఏమన్నా చెప్పేది ఉంటే డైరెక్ట్. ఇంత అన్యాయం ఏంది నాకు అర్థం కాదు. అంటే డిపార్ట్మెంట్ అయినంత వరక అంటే సామాన్యమైన ప్రజలు ఒక అబ్బాయి ఎవరన్నా ఒకరు తాగి ఇట్లా ఉంటే అప్పుడే మూమెంట్ తెలుసుకోరా? పై పెట్టారా? చెక్ చేయరా? మరి అతనికి ఎందుకు చెక్ చేయరు? ఎందుకు ఆ పిఎస్లో పెట్టుకున్నారు? ఇంత టైం వరకు వేస్ట్ చేసి అంటే తాగినంత. నేను ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే తాగి డ్యూటీకి ఎవరు రారు కదా, మేము కూడా చూసుకుంటాం అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్తున్నారు. అతను తాగలేదని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు. తాగినట్లు ఉంటే తాగినట్లు టెస్ట్ చేస్తాము,
లేకపోతే మేము చేయము, మీకుట ఒక వీడియో పెడతాము అంటే తర్వాత 2 గంటల తర్వాత చెప్తాడంట, గంట తర్వాత చెప్తాడంట. అంటే మొత్తం తాగిందంతా దిగిపోయిన తర్వాత అతను ఎప్పుడు తాగిండో ఆ తాగిందంతా దిగిపోయిన తర్వాత టెస్ట్ చేసి అప్పుడు మీకు రిపోర్ట్ ఇస్తాము. అంటే గింత అన్యాయం నాకు అర్థం కాదు. అదే ఒక సామాన్య ప్రజలు తాకుండా బండి మీద పోయి ఉంటే దొరికితే 2 గంటల తర్వాత 4 గంటల తర్వాత చెక్ చేస్తాడా? ఇది ఎక్కడ అన్యాయం అండి? నాకు అర్థం కాదు. ఇదేం ప్రభుత్వం? ఇదెక్కడి పోలీస్ అధికారులు? ఇంత అన్యాయం పాపము. ఆ 2 పిల్లలు పాపం, ఆ ఫ్యామిలీ ఏం కావాలి, అతను ఏం కావాలి? మామూలుగా ఏం జాబ్ చేస్తాడు? నార్మల్గా పని చేసుకుంటాడు, మామూలుగా కూలి పని చేసుకుంటాడు పాపం. ఏం చేస్తాం, 2 పిల్లలు అక్క వాళ్ళ దగ్గర ఉండి పని చేసుకుంటాడు. కూరగాయలు తెచ్చుకుందామని పోతున్నాడు అంట. ఇంత అన్యాయంగా చేస్తున్నారంటే నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎవ్వరు కూడా రెస్పాండ్ కావట్లేదు. వీళ్ళు అడిగేది ఒకటే, కానిస్టేబుల్ను టెస్టింగ్ చేసి అది ఏమైతే రిపోర్ట్ వచ్చిందో దాని మీద మేము కంప్లైంట్ ఇస్తాము, దాని మీద రిమాండ్. ఫుటేజ్ కూడా అంటున్నారు, సీసీ కెమెరాలు ఏమన్నా చూసారా మీరు? మేము చూడలేదు. వాళ్ళు చూసి చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తాం. మేము వెంటనే అడిగించి డెడ్ బాడీ ఏడుకోయింది అంటే పంపించిండ్రు. అంటే మేము మళ్ళీ ఇక్కడ పిఎస్కి వచ్చినాం. పిఎస్కి అంటే పిఎస్కి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇది ఖచ్చితంగా కానిస్టేబుల్ వల్లనే ఏదైతే చనిపోయాడో ఆ బంధువులంతా ఆరోపిస్తున్న పరిస్థితి. ఆ కానిస్టేబుల్ తీసుకొచ్చి ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఖచ్చితంగా ఆయన చేసిన తర్వాతనే ఆయనకు ఖచ్చితంగా శిక్ష పడాలి, లేకపోతే మా కుటుంబానికి కూడా న్యాయం జరగాలి. ఏదైతే కూలికి పోయే మా అన్నకు సంబంధించి 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలని చెప్పేసి పోలీస్ ఆఫీసర్లు మాత్రం ఖచ్చితంగా కానిస్టేబుల్ని వెనకేసుకొని వస్తున్నారు. కానీ మాకు న్యాయం చేసే విధంగా అయితే మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, పోలీసులు బాలనగర్ పోలీస్ స్టేషన్లో ఇదంతా ఆ బంధువులు అయితే అంతా ఇక్కడే ఉన్నారు. రాత్రి వరకైనా ఇక్కడే ఉంటాం, మాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేమంతా ఇక్కడే ఉంటామని చెప్పిస్తున్నారు. డెడ్ బాడీ ఏమో వచ్చేసి గాంధీ హాస్పిటల్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. కనీసం డెడ్ బాడీ దగ్గర కూడా వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందామని చెప్పేసి ఆ పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఆరోపిస్తున్న ప్రకారం అయితే కానిస్టేబుల్ మాత్రం తాగాడని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. బట్ పోలీస్ ఆఫీసర్లు మాత్రం తాగలేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులకు మాత్రం మేము టెస్టులు చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మీకు కొద్ది సేపట్లోనే మీకు పెడతామని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పిన పరిస్థితి. ఓవరాల్గా మాత్రం కానిస్టేబుల్ వల్లనే చనిపోయాడు. స్థానికులు కూడా మాకు చెప్పడం జరిగింది. అక్కడ చూసిన స్థానికులు కూడా ఆ కానిస్టేబుల్ వల్లనే అతను చనిపోయాడని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున జనాలు కూడా గుమిగూడంతోనే అందుకే లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఆ పోలీసులు తీసుకొచ్చారని చెప్పేసి. ఎందుకంటే జనాలు చాలా కోపంతో ఉన్నారు. ఎందుకంటే ఆ కానిస్టేబుల్ వల్లనే చనిపోయాడు కాబట్టి జనాలు కోపంగా ఉండడంతోనే దాన్ని కంట్రోల్ చేయడానికే పోలీసులు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ నుర్పాల్తో సురేష్ పల్లవి టీవీ, బాలనగర్ PS నుండి.